ప్రశ్న నేషనల్ టైమ్ ప్రోటోకాల్ ఎన్టీపీని ఎవరు ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్ ఏ నరేంద్ర మోదీ, బి అమిత్ షా, సి పీయూష్ గోయల్, డి నితిన్ గడ్కరీ. సరైన సమాధానం ఆప్షన్ సి పీయూష్ గోయల్. రెండవ ప్రశ్న భారత్ పేటెంట్ కార్యాలయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని దరఖాస్తులు అందుకుంది? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ 71,230, బి 85,100, సి 90,300, డి 66,350. సరైన సమాధానం ఆప్షన్ సి 90,300. మూడవ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? యువర్ ఆప్షన్స్ ఏ బోర విజయలక్ష్మి, బి గజ్జల వెంకటలక్ష్మి, సి సమేత భువనేశ్వరి, డి విజ్జల ప్రియాంక. సరైన సమాధానం ఆప్షన్ బి గజ్జల వెంకటలక్ష్మి. నాలుగవ ప్రశ్న ఢిల్లీ కంటోన్మెంట్లోని నౌసేనా భవన్ ఏ కేంద్ర మంత్రి ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్ ఏ పీయూష్ గోయల్, బి రాజ్నాథ్ సింగ్, సి నితిన్ గడ్కరీ, డి హర్దీప్ సింగ్ పూరి. సరైన సమాధానం ఆప్షన్ బి రాజ్నాథ్ సింగ్. ఐదవ ప్రశ్న 2024 లోక్సభ ఎన్నికలు మొత్తం ఎన్ని దేశాల్లో జరగనున్నాయి? యువర్ ఆప్షన్స్ ఏ 6, బి 7, సి 8, డి 9. సరైన సమాధానం ఆప్షన్ బి 7. ఆరవ ప్రశ్న కొంత వందే భారత్ రైళ్లను చేర్చడంతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్లు ఎంతకి చేరుకున్నాయి? యువర్ ఆప్షన్స్ ఏ 41, బి 51, సి 39, డి 48. సరైన సమాధానం ఆప్షన్ బి 51. ఏడవ ప్రశ్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 కప్ విజేత ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు, ఆప్షన్ బి ఢిల్లీ క్యాపిటల్, ఆప్షన్ సి ముంబై ఇండియన్స్, ఆప్షన్ డి గుజరాత్ జైంట్స్. సరైన సమాధానం ఆప్షన్ ఏ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు. ఎనిమిదవ ప్రశ్న ఏ రాష్ట్ర ప్రభుత్వం మినుములు, ముతక ధాన్యాల విత్తనాలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయనుంది? యువర్ ఆప్షన్స్ ఏ ఉత్తరప్రదేశ్, బి రాజస్థాన్, సి మధ్యప్రదేశ్, డి ఛత్తీస్గఢ్. సరైన సమాధానం ఆప్షన్ బి రాజస్థాన్. తొమ్మిదవ ప్రశ్న పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి ఆపరేషన్ కామధేనువు చేపట్టిన రాష్ట్రం ఏది? యువర్ ఆప్షన్స్ ఏ మహారాష్ట్ర, బి జమ్మూ కాశ్మీర్, సి మధ్యప్రదేశ్, డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. 10వ ప్రశ్న ప్రపంచంలో ఆయుధాలు దిగుమతిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? యువర్ ఆప్షన్స్ ఏ రష్యా, బి సౌదీ అరేబియా, సి అమెరికా, డి భారత్. సరైన సమాధానం ఆప్షన్ డి భారత్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.